అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు స్వాతి అహల్య. నేను నడకగిరి HWCలో CHOగా పనిచేస్తున్నాను. నేను 2019లో రిక్రూట్ అయ్యానండి. ఫస్ట్ బ్యాచ్. నేను 2018లో ఈ జాబ్కి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగిందండి. అది సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారి సెంట్రల్ స్కీమ్లో NHMలో మమ్మల్ని రిక్రూట్ చేసుకున్నారండి. మేము 2018లో జాయిన్ అయినప్పుడు 25,000 శాలరీ, 15,000 ఇన్సెంటివ్స్తో జాయిన్ అయ్యామండి. అప్పట్లో 2,000 PF కట్ అవ్వగా 38,000 మా అకౌంట్స్లో పడేవండి. కానీ రాను ఏమైందంటే ఇన్సెంటివ్స్లో కోతలు విధించడం అనేది జరిగింది. మేము ఇప్పుడు 225,000 మాత్రమే మాకు పడుతుందండి. PF కూడా కట్ అవ్వట్లేదు 1 ఇయర్ నుంచి. ఏ ఉద్యోగికైనా జాబ్లో జాయిన్ అయ్యాక 1 పైసా ఆర్ 1 రూపీ శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. కానీ మా ప్రొఫెషన్లో ఏమైందంటే శాలరీ రోజుకి నెలకి సంవత్సరానికి తగ్గడం అయిందండి. ఇప్పుడు ఒక PF కూడా కట్ అవ్వట్లేదు. నిజంగా ఒక ఉద్యోగస్తుకి PF అనేది చాలా భరోసా అండి. ఏ ఇబ్బంది వచ్చినా PF ఉంది, PF లోన్ పెట్టుకోవచ్చు అని ఆశపడతారండి ఏ ఉద్యోగం అయినా సరే. కానీ మాకు ఇప్పుడు ఆ PF ఆపేయడం వల్ల మేమెంతో మానసిక వేదనకు గురవుతున్నామండి. 2,000 PF పెట్టాక గవర్నమెంట్ కొంచెం వేసి మాకు ఇచ్చేది, కానీ అవేమీ లేకుండా PF కూడా కట్ చేసేసారండి. PF కూడా కట్ అవ్వట్లేదు మాకు. ఇంకా సెంట్రల్ నామ్స్ ప్రకారం అయితే 6 సంవత్సరాలు పూర్తయిన CHOలను రెగ్యులర్ చేయాలండి. ఇప్పుడు నేను 2019లో జాయిన్ అయ్యాను. ఫస్ట్ బ్యాచ్ నాలానే ఇప్పుడు 6 సంవత్సరాలు పూర్తయి 7th ఇయర్ రన్ అవుతుందండి. 7వ సంవత్సరం నడుస్తుంది. కానీ ఇప్పటికీ కూడా రెగ్యులర్ చేస్తామని ఎటువంటి హామీలు మాకు ఇవ్వడం లేదండి. ప్లస్ ఏంటంటే ఇన్సెంటివ్స్ కూడా 8 నెలల ఇన్సెంటివ్స్ మాకు పెండింగ్ ఉన్నాయండి. అవి కూడా క్లియర్ చేయడం లేదు. అంతేకాక మేము జాబ్లో జాయిన్ అయినప్పుడు కొన్ని ఇబ్బందులు, ఏ ఎంప్లాయ్ అయినా సరే ఇబ్బందులు ఎదుర్కొంటాడు. మేము కూడా అలానే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా గవర్నమెంట్ మాకు మొదట్లో ఎంతో ప్రోత్సాహం ఇచ్చిందండి. ఒక హెల్త్ వెల్నెస్ సెంటర్ కన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రత్యేకించి హెల్త్ వెల్నెస్ కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చారండి. ఎక్విప్మెంట్ కూడా మాకు అంతా వచ్చేయండి. అవన్నిటితో మేము విలేజ్ లెవెల్లో ఎన్నో సేవలు చేస్తున్నామండి. గర్భిణీ స్త్రీలకి, బాలింతలకి, చంటిపిల్లలకి, వృద్ధాప్యంలో ఉన్న BP షుగర్ పేషెంట్స్కి, వీళ్ళందరికీ కూడా మెడిసిన్స్ ఇస్తూ ఉంటామండి మేము. అయినప్పటికీ కూడా 20 రోజులుగా మేము ఇటువంటి రీతిగా రోడ్ ఎక్కి మా ఆవేదన వ్యక్తపరుస్తున్నప్పటికీ గవర్నమెంట్ నుంచి ఎటువంటి ప్రతిస్పందన లేదండి. మేమైతే చాలా నిరాశకు గురవుతున్నామండి. ఎందుకంటే 10,000 మంది CHOs రోడ్ ఎక్కి నినాదాలు చేస్తున్నారండి. అయినప్పటికీ కూడా గవర్నమెంట్ మా యొక్క మీ మీడియా మిత్రులు నేరుగా ప్రభుత్వం మా PF కట్ అవ్వట్లేదు, రెగ్యులర్ అనే హామీ లేదు, కోతలు విధిస్తున్నారు. ఇంకా చాలామంది CHOs ఏంటంటే గవర్నమెంట్ బిల్డింగ్స్ లేక అద్దెలు తీసుకుని, రూరల్లో అయితే కనుక అద్దెకి ఇల్లు దొరకడం కూడా కష్టమండి. ఇంకా సిటీస్లో కానీ, నియర్ టు సిటీ ఉన్న విలేజెస్లో కానీ రెంట్ అమౌంట్ చూసుకుంటే మంత్లీ 3,000, 4,000కి తగ్గట్లేదండి. అవి కూడా మా శాలరీలోంచే మేము పే చేయాల్సి వస్తుందండి. కరెంట్ బిల్లులు కూడా మా శాలరీలోంచి మేము కట్టుకోవాల్సి వస్తుందండి. కొంచెం గవర్నమెంట్ మా యొక్క ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా కొంచెం మీ దృష్టికి తీసుకుని మా యొక్క నాయకులను పిలిచి మాతో మాట్లాడవలసిందిగా మేము. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మేము ఈరోజు ధర్నా 20 రోజు కంటిన్యూ చేస్తున్నాము. ధర్నా ఎందుకు చేస్తున్నామో అందరికీ తెలుసండి. ముందుగా మేము ఎందుకు చేస్తున్నాము అంటే, మొదటిగా GOI గైడ్లైన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం 6 సంవత్సరాలు నిండిన వాళ్ళకి రెగ్యులర్ చేయాలనేది ఉందండి. సో మాకు అది రెగ్యులర్ చేయమని అడుగుతున్నాము. రెండవది ఏంటంటే, మాకు హైక్ అంటే ఇప్పుడు 7వ సంవత్సరంలో మేము అడుగు పెట్టాము. హైక్ అనేది రెగ్యులర్ చేయలేదు. అట్లీస్ట్ మాకు హైక్ అనేది మాకు వేతన సవరణ చేయలేదండి. NHM ప్రకారం మిగతా వాళ్ళందరికీ వేతన సవరణ చేశారు, కానీ మా ఒక్క క్యాడర్ని మాత్రమే స్టాప్ చేసి మిగతా వాళ్ళందరికీ చేశారు. సో వాళ్ళతో పాటు మాకు కూడా వేతనం అనేది సవరణ చేయాలని మేము కోరుతున్నాము. ఇంకొకటి ఏంటంటే EPFO అండి, దాన్ని మొత్తానికి ఆపేశారు. 1.5 year నుంచి మాకు EPFO కూడా రావట్లేదు. కానీ మాకు EPFO కూడా రీస్టార్ట్ చేయాలి, అందరితో పాటు మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయాలని కోరుతున్నామండి గవర్నమెంట్ ని. అదేవిధంగా 8 PM FRS పెట్టారండి. 8 PM FRS త్రూఅవుట్ మన ఏపీ చూసుకుంటే 8 PM FRS అనేది ఎక్కడా లేదు. సో 24 hours అనేది ఎక్కడ ఉండదు కదండి. సో 9 to 4 జాబ్ అనేది మేము కంటిన్యూస్గా రెగ్యులర్గా చేస్తున్నాము. కానీ 8 PM FRS అనేది తీసివేయాలని కోరుతున్నాము. ఎందుకంటే ఎక్కడా లేదు. అందరికీ ఉంటే మాకు సెపరేట్గా మాకంటూ అది ఎందుకు ఇన్వాల్వ్ చేశారో మాకు తెలియదండి.
సేఫ్టీ. ఎఫ్ఆర్ఎస్ అనేది అంటే ఎక్స్క్లూడ్ చేయాలని అంటున్నాము. ఎందుకు అంటున్నామంటే మేము ఫీల్డ్కి వెళ్ళినప్పుడు మాకు మళ్ళీ అక్కడికి వెళ్ళి వెనక్కి వచ్చి ఎఫ్ఆర్ఎస్ వేసుకునే సిచ్యువేషన్స్ అది చాలా ఇబ్బందిగా ఉందండి. ఎందుకంటే ఎక్కడో లాంగ్కి లేకపోతే హ్యామ్లెట్స్కి అంటే వేరే ప్లేస్కి మేము విజిట్ చేసినప్పుడు మళ్ళీ వేసుకుని వెళ్ళడం అనేది చాలా కష్టం. అందుకు మేము ఎఫ్ఆర్ఎస్ ఎక్స్క్లూడ్ అని రెగ్యులర్ డ్యూటీస్ అనేది సెపరేట్ చేసి అందరితో పాటు మాకు అదే సెపరేట్ చేయమని ఆ విధంగా కోరట్లేదండి. చార్ట్ అండి, మాకు ఒక జాబ్ చార్ట్ అంటే ప్రతి ఒక్కరికి జాబ్ చార్ట్ ఉంది. సో మాకు కూడా ఒక జాబ్ చార్ట్ ఇస్తే ఏ రెస్పాన్సిబిలిటీ ఏంటి అనేది ఇతర క్యాడర్ వాళ్ళకి కూడా తెలుస్తుంది. మాకు ఏంటంటే జాబ్ చార్ట్ లేక, నిర్దిష్టమైన జాబ్ చార్ట్ లేక మేము ఏం చేయాలి అనేది కూడా మిగతా వాళ్ళకి తెలియట్లేదండి. దానికోసమే మేము జాబ్ చార్ట్ అడుగుతున్నాము. మా రెగ్యులర్ రెస్పాన్సిబిలిటీస్ మేము చేయడానికి కూడా జాబ్ చార్ట్ అడుగుతున్నాము. ఇంకా పెండింగ్ ఇన్సెంటివ్స్ అండి, మాకు పెండింగ్ ఇన్సెంటివ్స్ ఎలా వస్తున్నాయి అంటే లేట్గా వస్తాయి. సో పెండింగ్ ఇన్సెంటివ్స్ మాకు రెగ్యులర్ బేస్ మీద కనుక వస్తే కనుక మా కుటుంబానికి అది ఆసరాగా అవుతుందని కోరుతున్నామండి. అదే సో మాకు రెంట్, ఎలక్ట్రిసిటీ బిల్లు ఇస్తారండి, విడుదల చేస్తారు. అది ఖచ్చితంగా మాకు రిలీజ్ అయితే చేస్తారు. కానీ మాకు రెగ్యులర్గా చేస్తే మేము వేరే దగ్గర ఏమి అప్పు చేయకుండా కట్టాల్సిన అవసరం లేదు. అంటే మా చేతి మనీ కానీ పక్కన వాళ్ళని అడిగి కానీ మేము కట్టక్కర్లేదు. సో గవర్నమెంట్ అనేది ఎవ్రీ మంత్ ఎలక్ట్రిసిటీ బిల్ కానీ రెంట్ కానీ ఇస్తే కనుక మేము కొంచెం ఫినాన్షియల్ బర్డెన్ లేకుండా ఉంటుందని కోరుతున్నామండి. సో ఇచ్చినందుకు We want justice. 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 We want kada. Socho like kada. Socho like kada. We want justice. We want justice. Arsankar Bhutan Sethone. Arsankar Bhutan Sethone. Arsankar Bhutan Sethone. Enactvartho samananga. Enactvartho samananga. EPFO. EPFO. అద్దె బకాయిలు నిర్దిష్టమైన జాబ్ చార్ట్ నిర్దిష్టమైన